ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా దంపతుల విడాకులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు ప్రకటించబోతున్నారని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ ఇటు నటాషా నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? హార్దిక్ నటాషాల మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఇప్పుడు విడాకులకు గల ముఖ్య కారణాలు ఏంటి? నటాషా సెర్బియాకు చెందిన మోడల్. బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబై వచ్చింది. అదే హోటల్లో హార్దిక్ పాండ్యా నటాషాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్ లో స్పీడ్ బోట్ లో విహరిస్తూ నటాషాకు హార్దిక్ రింగ్ తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరు డేటింగ్ చేశారు. అదే ఏడాది లాక్డౌన్ లో తాము తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు. 2020 జూలైలో అగత్యాకు వాళ్ళు జన్మనిచ్చారు. అయితే పాండ్యా నటాషాలు వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. మొన్నటి వరకు వీళ్ల జీవితం సాఫీగా సాగింది. తాజాగా నటాషా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో హార్దిక్ పాండ్యా పేరు తొలగించడంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం మొదలైంది. విడిపోతున్నారని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటాషా కొద్ది కాలం నుంచి ఇద్దరు కలిసిన ఫోటోలు పెట్టకపోవడంతో ఈ వార్తకు బలాన్ని చేకూర్చాయి. ఇక ముంబై ఇండియన్స్ కు హార్దిక్ కెప్టెన్ అయ్యాక ఏ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఆమె కనిపించలేదు. ఈ విషయంలో చాలా మంది నటాషాను ట్రోల్ చేశారు. ఆమె పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. ఆ కోపంతోనే నటాషా ఏ మ్యాచ్ లకు హాజరు కాలేదని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ వేరే ఉందని తెలుస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు ఒకరి గురించి మరొకరు ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. మార్చి 4న నటాషా పుట్టినరోజు. నటాషా ప్రతి పుట్టినరోజున పాండ్యా కేక్ కట్ చేసిన ఫోటోలు, పార్టీ స్టిల్స్ షేర్ చేసేవాడు. కానీ ఈసారి అలా చేయలేదు. ఇక నటాషా కూడా తన జిమ్ ట్రైనర్ తో కలిసి బయట తిరుగుతున్న వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలని చూస్తుంటే వీళ్ళిద్దరూ విడిపోయారనే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.